ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత 10వ ఆదివారము దైవ కార్యార్థ సేవ, మిషన్ ఆదివారము, దైవ కార్యార్థ సేవ, కార్యాచరణలో వాత్సల్యత. బైబిల్ పట్టణాలు చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుంచి 10 వచనముల వరకు. రెండవ పాఠముగా మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనముల వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనముల వరకు. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 38 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 82వ కీర్తన. మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాము. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగములను ప్రతి విధములైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అయా నైనా సమస్త దేశములకు నీ సువార్తను ఏ విధంగా తెలియపరచాలో, మిషన్ వర్క్ ద్వారా నైనా నీ కార్యార్థ సేవను ప్రభువా ఇతరులకు ఎలా తెలియచేయాలో మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి వాక్యాన్ని కొద్ది నిమిషాలు మేము ధ్యానించుచుండగా మీరే తోడుగా ఉండి నైనా మా నోటికి మీరే కావలి కాయమని, వినిచున్న వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తినిమ్మని, కొద్ది మాటలు నీ నామానికే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దైవ కార్యార్థ సేవ అంటే మిషన్ ఆదివారము. దైవ కార్యార్థ సేవ అంటే దేవుని కార్యము కొరకు చేసే సేవ. అయితే దీన్ని మనం చూసినట్లయితే మరి మిషన్ అంటే ఇది ఒక సంస్థకు సంబంధించిన ఒక పదముగా మనము చెప్పవచ్చు. ఇదే మిషన్ అంటే మిట్టరీ అంటే పంపబడటం. మరి మనం చెప్పుకోవచ్చు పంపబడటం, మరి ఒక నిర్దిష్టమైన కార్యం కోసం పంపబడటం అని మనము అంటే పరిచర్య కొరకు పంపబడటం అని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసినట్లయితే 2000 సంవత్సరాల క్రితమే మరి అనేక మంది సేవకులు మరి సువార్తను తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మిషన్ కార్యార్థ సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే క్రైస్తవ్యంలో చాలామంది ఈ మిషన్ వర్క్ చేస్తున్న వారిలో మనం చూసినట్లయితే సువార్త ప్రకటించడం అంటే ఎలా, క్రియ ద్వారా సువార్త అనేది ప్రకటించాలి. ఇప్పుడు మిషన్ అంటే మనం చూస్తూ ఉంటాం, అనేకమైన మిషనరీలు వచ్చారు అని మనం తెలియజేస్తూ ఉంటారు. ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క మిషన్ అంటే ఒక్కొక్క పేరు పెట్టి ఆ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అదే విధముగా మనం చూసినట్లయితే దైవ కార్యార్థ సేవనే ఒక మిషన్. అంటే అక్కడ నుండే మరి సువార్త అనేది మనము ప్రకటింపాలి అని మొదటిగానే మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేసిన మాట. అసలు ఆయన వచ్చినదే, ఆయన సువార్త ప్రకటించడం మొదలు పెట్టినదే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని రాజ్య సువార్త నిమిత్తము పంపబడ్డాను అని మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. ఆయన ఎందుకు వచ్చారు మత్తయి సువార్తలో కూడా మనము చూస్తాము. అయితే ఎందుకు అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించటానికి ఆయన ఈ లోకానికి పంపబడ్డారు. మిట్టరీ అంటే మిషన్, పంపబడటం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చారు. ఆ సువార్త ఏంటి అంటే నా పాపముల నిమిత్తము ఆయన శిలువ మీద మరణం పొందారు. ఎందుకు మరణము పొందారు? ఆయన మరణించారు కరెక్టే, కానీ ఆయన అసలు ఎందుకు మరణించారు? అది ఒక కార్యం. ఆ మరణం అనేది గొప్ప మర్మము. అయితే ఆయన ఎందుకు మరణించారు? నా పాపముల నిమిత్తము మరణించారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సువార్త.
కానీ ఈ సువార్త అనేక మంది మరి ఈ మిషన్ వర్క్ అనేది ఒక్కచోటే ఆగిపోకుండా అనేక దిశలకు ఈ సువార్త ప్రకటింపబడాలి అని ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుని, అదే విధముగా ఆయన వెళ్ళిన ప్రదేశాలన్ని చోట్ల ఆయన చేసిన అద్భుత కార్యాలు చేసిన చోటంతా కూడా ఆయన ఏం పెడుతూ వచ్చారంటే, ప్రతి దానిని దేవుని పని నిమిత్తమే వచ్చాను, దేవుని పనిని సమాప్తం చేశాను, దేవుని రాజ్యము కొరకే నేను మరి పరలోక రాజ్యము మరి విత్తనములు పోలి ఉన్నదని, పరలోక రాజ్యమును ఒక పొలమును పోలి ఉన్నదని, పరలోక రాజ్యము మరి చక్కగా ప్రతి ఆవగింజనంత పోలి ఉంది. ఇవన్నీ కూడా మర్మాలు మనం చూసినట్లయితే దేవుడు పరలోక రాజ్యాన్ని సువార్తను మన మధ్య తెలియజేయడానికి ఆయన పంపబడ్డారు. ఆ పంపబడిన మొట్టమొదటిగా ఈ సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభువారే ప్రారంభించారు. అలాంటి ప్రారంభించి దైవ కార్యార్థం కొరకు ఆయన ఈ సువార్తను ప్రారంభించినట్లు మనము చూస్తూ ఉంటాము. అసలు ఆయన ఏం చెప్తాడంటే, దేవుని రాజ్యం మీ మధ్య ఉందని లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అసలు దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉన్నది అని చెప్తూ ఉంటారు. అంతేకాదు లూకా సువార్త 24:6 చూసినట్లయితే, సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు ఎదుగుచున్నారు, ఆయన గలిలయకు వెళ్ళాడు, ఆయన ఇక్కడ లేడు ఆయన్ని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, ఆయన మనము సువార్త అనేది ఒక్కచోటే ఉంటుంది. అయితే ఆ పాతి పెట్టిన చాటుకే వెళ్ళి ఇక్కడే దేవుడు చనిపోయాడు, ఇక్కడే ఉన్నాడని నువ్వు అక్కడే ఎతికితే అక్కడే ఉండదు. ఆ సువార్త ఇంకో చోటకి అది ప్రబలిపోతూ ఉంటుంది. అందుకనే అలా ప్రబలిపోతూ ఉంటూ ఆ సువార్తను వెదజల్లడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు వచ్చారంటే, మనమందరము దారి తప్పి తొలగిపోయి మరి కాపరి లేని గొర్రెల్లాగా మనం ఉన్నాము కాబట్టి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లు చూస్తూ ఉంటాము. అయితే మనం చూసినట్లయితే మనకిచ్చిన అంశంలో ఏమని ఉందంటే, దైవ కార్యార్థ సేవ, దైవ కార్యార్థ మిషన్ ఆదివారము మరియు కార్యాచరణలో వాత్సల్యత. అంటే కార్యము ఆచరణ పెట్టడంలో వాత్సల్యత ఆయన కన్ఫామ్గా చేసి చూపించాడు. ఆయన కార్యంలో ఆయన ఆచరణలో పెట్టి వాత్సల్యత అనేది ఉంది కాబట్టే ఆయన మనకు మరి మనలను జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో మన కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకనే ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఎంత వాత్సల్యత, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరుణ మనం పాడుకుంటాం కదా. అందుకని ఎంత ప్రేమ, ఎంత దయ యేసయ్య నా పైన అని అంటూ, నిజమే అంత దయ, అంత ప్రేమ, మరి జాలి చేత తన హస్తములు మన కొరకు చాపి ఉన్నాడు. నిజముగా మనం చూస్తూ ఉంటాము ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కరుణ, ఆయన కనికరము, ఆయన కృప, ఆయన మరి దయలో మనము ఉన్నాము కాబట్టే ఇన్నాళ్ళు మనము బ్రతికి ఉన్నాము. ఆయన ఆచరణలో పెట్టాడు. ఎందుకంటే ఎప్పుడో మనము మరి అనగగొట్టబడిన వారినైన మనము ఎందుకు పనికి రాకుండా నరకానికి పోవలసిన మనలను తప్పించడానికి తన వాత్సల్యతను చూపించి ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకంటే మన ఎడల ఆయన ప్రేమ వ్యక్తమై ఉన్నది, మన ఎడల ఆయన వాత్సల్యత అధికమై ఉన్నది, మన ఎడల ఆయన జాలి అధికముగా ఉన్నది, మన ఎడల ఆయన కృప కనికరములు నిత్యము ఉన్నవి. కనుక ఆయన నిత్యము కూడా మన ఎడల కనికర పూర్ణుడుగా ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు 51వ కీర్తనలో, తను చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడుతూ, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయ్యా, అయ్యా నీ కృపా బాహుళ్యం చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నీ వాత్సల్యత చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే మనము చూసినట్లయితే మరి మనకిచ్చిన మొదటి పాఠము యెషయా గ్రంథం చూసినట్లయితే, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో చక్కగా యెషయా భక్తుడు
తెలియపరుస్తున్నాడు. 58వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనాన్ని చూసినట్లయితే, విశ్రాంతి దినమును 58 6వ వచనము, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకునిన ఉపవాసము కదా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చూసారా, దుర్మార్గులు కట్టిన, నిజమే కదా, మనకున్న తాళ్లను త్రెంపటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అలా మరి అట్టి ఉపవాసం మీరు చేయండి. అంతేకాదు, ప్రతి కాడి అంటే మీ మీద భారమైన కాడి ఏదైనా ఉంటే అది విరగగొట్టడానికే నేను వచ్చాను అని అలా మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అట్టి కార్యములు మీకు భయంకరమైన ఏ కార్యములైనా, జరగని ఏ కార్యములైనా, మరి కూరుకుపోతున్న లోకంలో ఏ విషయాల్లోనైనా ఇది నా వల్ల కావటం లేదు అనుకున్న సందర్భాల్లో కూడా దేవుడు చెప్తున్నాడు, మీ కాడి నా మీద వేయండి, నేను వాటిల్ని మరి విరగ్గొడతానని తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఒకసారి కూడా మనం ధ్యానించుకున్నాము కాడి గురించి. మరి దేవుని కాడి ఉంటుంది, లోకపు కాడి ఉంటుంది, యవనస్తుల కాడి ఉంటుందని మనం కూడా ప్రీవియస్ మరి ఇదే అంశం మీద కాడి గురించి వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. అదేవిధంగా చూసినట్లయితే ఏ భారము చేత ఉన్నారో సమస్తమైన ప్రజలారా, అలసిపోతూ సొలసిపోతూ నలిగిపోతున్న వారులారా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నారా వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ మీద ఉన్న ఏ కాడినైనా నేను విరగ్గొడతాను అని దేవుడు తెలియపరిచాడు. అయితే ఆయన దైవ కార్యార్థ సేవలో మరి కార్యాచరణలో వాత్సల్యత ఏంటంటే ఆయన దయ, కనికరం, కృప, ప్రేమ మన ఎడల వ్యక్తం చేశాడు. అంటే దైవ కార్యార్థ సేవ, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క మిషన్ వర్క్. మనం ఇక్కడ చూసినట్లయితే దైవ కార్యార్థ సేవ ఒకటి, ఆచరణలో మరి మన మీద చూపించిన జాలి, అలా అంశాలను మనము చూసుకోవచ్చు. ఈ విధంగా దేవుని యొక్క సువార్తను ఏ విధంగా మరి మన పూర్వమందున్న ప్రవక్తలు దేవుని సువార్తను తెలియపరిచారో మనము చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ఎంతో కష్టపడుతూ దేవుని యొక్క పరిచర్యను అనేక చోట్లకు విస్తరింపజేశారు. అదేవిధంగా చూసినట్లయితే మనం చూస్తాము, సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. అక్కడ ఉన్న ఊరి ప్రాంతం వారే కాదు, మొత్తం కూడా మారినట్లు మనము చూస్తాము. అంతేకాదు, సేనాదేములు పట్టిన సమాధులలో మరి అలా చిల్ల పెంకులతో మరి తాళ్లతో సంఖ్యలతో బంధింపబడి మరి ఎంతో భయంకరమైన వ్యక్తితో ఉన్న ఆ సేనాదేవు పట్టిన వాడు కూడా దేవుని ప్రేమను ఎరిగి, దేవుని రుచి తెలుసుకుని, నిజమైన దేవుడని తెలుసుకుని ఆయన సువార్త చేసినట్లు మనము చూస్తాము. అంతేకాదు, మరి గుడ్డివాడైన వాడిని బాగుపరిచినప్పుడు ఆ గుడ్డివాడి కూడా నేను ఎలా బాగుపడ్డానో నాకైతే తెలియదు, మరి ఆయన యేసో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇప్పుడు చూచుచున్నాను, నన్ను బాగు చేసిన వాడు ఆయనే అని దేవునికి మహిమకరముగా మాట్లాడిన మాటలు మనము చూస్తూ ఉంటాము. ఆయన కార్యములో, ఆయన చేసే కార్యాలలో జాలి ఎంతగానో మనకి కనపడుతూ ఉంటుంది. ఈ మంచి సమరయుడు కథ కూడా మనం చూసినట్లయితే అది కథ అంటారు, కానీ దేవుడు ఒక ఉపమాన రీతిగా చెప్పాడు. ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఆ మంచి సమరయుడిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. మరి నిజముగా ఎంతో జాలిపడి, కనికరపడి అతడు చక్కగా ఆ గాయపడిన వ్యక్తిని తీసుకున్నాడంట. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన మొదటి పాఠంలో మనకు అదే, దుర్మార్గులు కట్టిన కట్ల మనం విప్పాలి, వాడు ఆకలిగా ఉంటే వారికి ఆహారం పెట్టాలి, వారు బంధింపబడిన వారిని మనము విడిపించాలి, దిక్కులేని వారిని మనము వారి దగ్గరగా చేర్చుకోవాలి, వారి పేదలను నీ ఇంట చేర్చుకోవాలి, వాడు వస్త్రహీనుడిగా కనపడితే వారికి నీవు వస్త్రాలు ఇవ్వాలి అని చక్కగా తెలియచేస్తూ దేవుడు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. అందుకనే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది, అయ్యా మేమెప్పుడు నీకు చేశాము అని అక్కడ మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళిన బిడ్డలు అడిగినప్పుడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో మీరు ఒకరికి చేసిద్రి కనుక నాకును చేసినట్లే అని దేవుడు అప్పుడు ఆ దైవ కార్యం గురించి అక్కడ తెలియపరిచినట్లు మనము
చూస్తూ ఉంటాము. ఆయన చేసిన కార్యాలు ఎంతో ప్రేమతో చేశాడు. ఆయన చేసిన కార్యాలు ఎంతో దయతో చేశాడు. ఆయన చేసిన కార్యాలు మన ఎడల వాత్సల్యత కలిగి చేశాడు. ఆయన చేసిన కార్యాలు మన ఎడల ప్రేమ, దయ, కనికరం కలిగి చేశాడు. కాబట్టే మనం ఆయన కనికరా పూర్ణుడని, ఆయన నిన్న నేడు నిరంతరము మారనివాడని, అంతేకాదు ఆయన గురించి కీర్తనకారుడు అసలు ఎంత బాగా రాస్తాడంటే ఆయన వాత్సల్యత గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన గురించి రాయడంలో కీర్తనకారుడు బాగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చేసిన పాపమును బట్టి దేవుడు ఆయన క్షమించి ఆయన మీద వాత్సల్యత చూపించి మళ్ళీ తన సంతతిలోనే మరి యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి అవకాశం దేవుడు గొప్పగా ఇచ్చాడు. అందుకే దేవునికే ఆయన కృతజ్ఞతాపూర్వకముగా ఎన్నో కీర్తనల్లో ఆయన వాత్సల్యత గురించి రాయడం మనం చూస్తాము. 103వ కీర్తనలో చూస్తాము, కీర్తన 51లో చూస్తాము. ఈ విధంగా కీర్తన 145వ కీర్తన 9వ వచనంలో చూస్తాము. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద కూడా ఉన్నవి అంట. ఆ విధంగా చూసినట్లయితే ఈ విధంగా కీర్తనకారుడు అనేక మాటలలో ఆయన వాత్సల్యత గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు మనం చూసినట్లయితే విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనంలో 23వ వచనాలు చూసినట్లయితే అక్కడ కూడా ఆయన వాత్సల్యత ఏ విధంగా మన ఎడల నూతనముగా మళ్ళీ 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 పుడుతుందంటండి. మన మీద ప్రేమ. మనమేం చేస్తామంటే ఎవరి మీదన్నా కొంచెం మనకి ఏదన్నా ఉంటే మనం ఒక్కసారే కోపం పెట్టుకుంటారేమో, కానీ దేవుడు అలా పెట్టుకునేవాడు కాదు. అందుకని అన్నాడు, మీ కోపము సాయంత్రం వరకే ఉండాలి, మళ్ళీ ఆ కోపం మీకు ఉండకూడదు అని తెలియపరిచాడు. కాబట్టి దేవుడు కూడా మన ఎడలే ఆయన మరలా 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 నూతనంగా మన ఎడల వాత్సల్యత పుడుతున్నప్పుడు మనము కూడా ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన వైపు ఆయన మాదిరిగా నడవడానికి మనము కూడా ముందుకు అడుగు వేయాలి. అంతేకాదు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో మనము చూస్తూ ఉంటాము. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 22 నుంచి 12 నుంచి 22 వచనాలు చూసినట్లయితే ఆయన జాలి చక్కగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు మరి ఫరో కింద ఎంత బాధలు పడుతూ ఎంత నలిగిపోతూ ఏ విధంగా ఉన్నారో అట్టి వారిని ఆయన విడిపించి కార్యాచరణ అంటే ఆయన కార్యము అక్కడ ఆచరణలో పెట్టాడు. ఆయన కార్యం అనేది అక్కడ చేశాడు. అందుకనే అక్కడ మోషేని ఏర్పరచుకుని మోషేని ఆయన బిడ్డగా ఏర్పరచుకుని ఆయన ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆ ప్రదేశం నుండి కానాను ప్రదేశం చేరుకోవడానికి ఆయన ఎంతగానో మరి ప్రేమ చూపించి జాలి చూపించినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజల ఎడల మొర నా యొద్దకు వచ్చింది, నేను వారి మొరను విన్నాను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని అక్కడ దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఈ మాటలు తెలియపరుస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము మనం చూసినట్లయితే 16వ వచనంలో చూసినట్లయితే సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద ఉంది, లేకపోతే అసలు నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. అయ్యో, సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది, అలా ప్రకటించకపోతే మనకి శ్రమ అని దేవుడే అక్కడ పౌలే తెలియపరుస్తున్నాడు. ఏంటంటే సువార్త భారము కలిగి మనము ఉన్నామా అని చక్కగా రాస్తున్నారనమాట. అనేక మంది దైవజనులు మన పూర్వం ఉన్న దైవజనులైతే కనీసం వారు తిన్నారో తినలేదో తన ఫ్యామిలీ ఏంటో అలాంటివి ఏమీ లేకుండా క్రీస్తు కొరకు తమ ప్రాణాలను అర్పించినట్లు మనము చూస్తూ ఉన్నాము. అత సాక్షులైపోయిన శిష్యులను చూస్తాము, అత సాక్షులైన దైవజనుల్ని చూస్తాము. మరి యంగ్ అన్న సమయంలోనే అనేక మంది యవనస్తులుగా ఉన్నప్పుడే తమ ప్రాణాలను కోల్పోయిన బిడ్డలను కూడా మనము చూస్తూ ఉంటాము. ఆ విధంగా సువార్తను దేవుని కార్యము కొరకు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా చేసిన వారి పట్ల దేవుడు ఆయన జాలి చూపించేవాడై ఉన్నాడు, ఆయన వాత్సల్యత చూపించేవాడై ఉన్నాడు, ఆయన కరుణ చూపించేవాడై ఉన్నాడు, ఆయన ప్రేమ చూపించేవాడై ఉన్నాడు. అందుకే మనకి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే ఆయన ప్రేమ గురించి అక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఏ విధంగా చూపించాడో మనకు
తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు తప్పిపోయిన కుమారుడిని చూస్తాం మనం లోకాసువార్త 15 అధ్యాయము 20 వచనంలో చూసినట్లయితే, తప్పిపోయిన కుమారుడు వాడు ఇంకా దూరంగా ఉండంగానే తండ్రి అంట వాడి మీద కనికరపడ్డాడంట. కనికరపడి వాడిని చూచి మరి కనికరపడి వానికి వెళ్ళి మెడ మీద ముద్దుపడి ఎత్తుకుని మరి ఎంతగా అసలు అక్కడ విందు చేశాడో మనకి తెలిసిన విషయమే. అంతేకాదు మరి మనం చూస్తూ ఉంటాము, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, కనికరింపబడిన వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. ఆ కనికరాన్ని మనం కోరుకోవాలి. కనికరముగా వారు ధన్యులు, వారు కనికరింపబడతారు. ఎందుకంటే కనికరం అనేది మనకుంటే మనము కూడా ఇతరులు మనల్ని చూసినప్పుడు ఆ కనికరాన్ని వారు చూపించగలుగుతారు. ఒకసారి మనం చూసినట్లయితే ఎస్తేరును జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరు చాలా అమాయకురంగా ఉండి అందంగా ఉండి మరి తన పినతండ్రి అయినా మరి ముద్దుకాయ దగ్గర పెరిగినప్పుడు అక్కడ మరి చక్కగా పెంచిన తన మరి కూతురిని తీసుకొచ్చి ఇక్కడ మరి వస్తీకి బదులుగా మరి రాణిని చేశారు. ఈ రాణి పట్ల ఎంత దయ కలిగిందో చూడండి. దేవుడు తలుచుకుంటే ఆయన నీవు పనికి మాలిన దానివైనా అవ్వచ్చు, నీవు ఎందుకు పనికిరాందేమో అనుకోవచ్చు లోకము, నీ వల్ల ఏమీ ఉపయోగం లేదనుకోవచ్చు. కానీ దేవుడు వాళ్ళ ఎడల జాలి కలిగి, వాళ్ళ ఎడల ప్రేమ కలిగి, వాళ్ళలో కనికరం అనేది ఉన్నట్లయితే వాళ్ళు కూడా కనికరింపబడతారు అని మనం ఈ మాట ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎస్తేరు గారు కూడా మరి చక్కగా అక్కడ షండు కూడా చాలా మంచిగా ఆమెను రెడీ చేసినప్పటికీ మరి ఎవరికి పుట్టించాడంటే అక్కడ రాజుకు పుట్టించాడు, అక్కడ చేస్తున్న పరిచారకులకు పుట్టించాడు. అసలు అక్కడ ఉన్న వారందరూ కూడా ఎస్తేరును చూసిన వారందరికీ కూడా దయ పుట్టిందంట. ఆయన వాత్సల్యత పుట్టింది, ఆయన కరుణ పుట్టింది. ఆయన వాత్సల్యత మరి ఎడతెడక మన మీద నిలుస్తూ ఉంది. ఈ వాత్సల్యత, ప్రేమ, కరుణ, కనికరం ఇవన్నీ కూడా ఒకటే మనకి పర్యాయ పదాలుగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ విధముగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీవు ఆయనను ప్రేమింపాలి. అలా ప్రేమించినప్పుడు మాత్రమే ఆయన మన మీద జాలిపరిచే దేవుడై ఉన్నాడు, జాలి చూపించే దేవుడై ఉన్నాడు అని ఆయన తట్టినప్పుడు నీవు తెరిచే హృదయం నీకుందా? అందుకే దేవుడు అంటున్నాడు, జాలి చేత ఆయన హస్తాలు చాపాడంట. అప్పుడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన కార్యంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన పనిలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నావా? మరి నీవే విధంగా ఉన్నావో అని దేవుడు అడుగుచున్నాడు. 82వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాము. 82వ కీర్తనలో కూడా చూసినట్లయితే ఇక్కడ దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. చూసారా, మొత్తం రాస్తున్నాడు. మీరు అన్యాయపు తీర్పులను ఎందుకు తీరుస్తారు? ఎంతకాలము అన్యాయముగా ఒకరి ఎడల ఒకరు మీరు మాట్లాడుకుందరు, ఇవన్నీ నేను కూడా సహించను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నిజమే, భయంకరమైన రోజుల్లో, భయంకరమైన సమయాల్లో ఉన్నప్పుడు వారి ఎడల నీకు శత్రువైనప్పటికీ కూడా వారి ఎడల నీవు జాలి చూపించాలి. ఎంతకాలం మీరే ఈ విధంగా ఉంటారు? ఒకరి మీద ఒకరు ఎంతకాలం మీరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అలా ఉండొద్దు. మీ పనుల్లో, మీ కార్యాలలో నేను కనిపించాలి, నా యొక్క ప్రేమ కనిపించాలి, నా వాత్సల్యత కనిపించాలి. అంతేకాదు మరి ముఖ్యంగా దేవుని పరిచర్య కనిపించాలని, దేవుని యొక్క కార్యము అంటే ఆయన పంపబడిన విధానం అనేది కనిపించాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాము. అదే విధముగా మనం చూసినట్లయితే మరి ఎక్కడ సువార్త విషయంలో ఏ విధముగా మరి ఉన్నామో ఒకసారి మనమే పరిశీలన చేసుకుంటూ సువార్త విషయంలో మనము
ముందుకు వెళుతూ ఆయన కార్యంలో మనందరం కూడా పాలిభాగస్థులం అవుతూ ఆయన సువార్త విషయంలో అనేక ప్రాంతాలకు సువార్త ఏ విధంగా పంపబడిందో, ఏ విధంగా విస్తరింపబడిందో, ఏ విధంగా తెలియబడుతుందో అలాంటి వ్యక్తుల్లో మనము కూడా ఒక పాత్రలుగా ఉంటూ ఆయన సువార్త కార్యార్థ సేవలో ఆయన మిషన్ వర్క్లో మనము కూడా ఏ విధంగా ఉండాలో దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా ఉండాలి అంటే ఆయన పరిచర్యలో వాత్సల్యత కలిగి ఉండాలి అని తెలియపరుస్తున్నాడు. ఆయన పనిచేస్తున్నవారు, ఆయన కార్యమును ఆచరణలో పెట్టేవారు మీరందరూ కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడో మీరందరూ కూడా అదే విధముగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. సువార్త విషయంలో అనేక మంది సువార్త చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటున్నారంటే, చాలామంది ఏదో ఉద్యోగం లేదు కదా వెళదాంలే అనుకుంటున్నారు, ఏదో చదువుకోలేదు కదా సేవకి వెళ్దాంలే అనుకుంటున్నారు. అది కాదు, దేవుడు కోరుకున్నది ఏంటంటే నిజమైన దైవ ప్రేమ కలిగి, వాత్సల్యత కలిగి, దేవుని పనిలో, దేవుని విషయంలో నీవు ఏ విధంగా ఉన్నావు ఒకసారి అడుగుతున్నాడు దేవుడు. అట్టి కృపను నీవు పొందుకుని, అట్టి ప్రేమను నీవు పొందుకుని, దేవుని కార్యంలో, దేవుని కార్యాచరణలో వాత్సల్యత అనేది ఏ విధంగా ఉంటుందో దాని యొక్క మాధుర్యము అనుభవించిన వారికే తెలుస్తుంది. అట్టి కృపను మనమందరము పొందుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో విస్తరింపబడాలని, అంతేకాదు దేవుని యొక్క పరిచర్య నిమిత్తము అనేక మంది ఏ విధంగా సాక్షులయ్యారో, హతసాక్షులయ్యారో అదే విధముగా శిష్యులు చెప్తారు, మేము కన్న వాటి గురించి, విన్న వాటిని గురించి నేను మీకు చెప్తున్నామయ్యా, మేము వేరేది ఏమీ చెప్పటలేదు అని తెలియపరుస్తున్నాడు. నిజమే, కన్న వాటి గురించి, విన్న వాటి గురించి చెప్తున్నారు. ఈరోజు నీ పరిచర్య, నీవు చేస్తున్న పరిచర్య, నీవు చేస్తున్న దేవుని కార్యము ఏ విధంగా చేస్తున్నావు? అది నీకు అనుకూలంగా చేసుకుంటున్నావా, లేదంటే ప్రజలకు అనుకూలంగా మార్చేసుకుంటున్నావా? నీవు ఎలా మాట్లాడుతున్నావో, నీ వాక్యం ఏ విధంగా ఉన్నదో, నీవు మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి అంగీకృతం అవుతుందా అని ఒక్కసారి మనమే మోకరించి దేవుని దగ్గర పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకి తెలియపరుస్తాడు, అయ్యా నీ కార్యంలో నేను ఏ విధంగా ఉన్నాను, నీ కార్యాలలో నేను ఏ విధంగా సిద్ధపడుతున్నాను, నీ కార్యాలలో నీ ప్రేమను నేను చూపించగలుగుతున్నానా, నీ దయను నేను చూపించగలుగుతున్నానా, నీ జాలిని నేను చూపించగలుగుతున్నానా, నీ వాత్సల్యతను చూపించగలుగుతున్నానా, నిన్ను వలె నేను ఉన్నానా అని మనమే పరిశీలన చేసుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి మొక్కుకుంటే, మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆయన మనము వచ్చినట్లయితే ఆయన మనలను అంగీకరించి, మనలను ప్రేమించి, మన కొరకు ఆయన ఏం చేస్తాడంట, తన ప్రేమను చూపించాడు. కాబట్టి అట్టి ప్రేమ రాజ్య సువార్తం విషయంలో మనందరం కూడా పాలిభాగస్థులు అవ్వాలని కోరుకుంటూ కొద్ది మాటలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఇదిగో నేను కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువ. నీ కార్యంలో ప్రభువనైనా అయ్యా ఎన్నో కష్టాలు సుఖాలు ఉంటాయి, కానీ ప్రభు అంతకైనా ముఖ్యంగా ఎన్నో కష్టాలు, బాధలు మేము భరించలేనివి కూడా ఉంటాయి, భారమైనవి కూడా ఉంటాయి, బరువైనవి కూడా ఉంటాయి. వాటిని కాడిని విరగొడతానని తెలియపరుస్తున్నారు ప్రభువా. అట్టి కాడి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మీ దగ్గరికి మేము వచ్చి ప్రభువా అయ్యా మాకు కలిగిన సమస్యలన్నీ తెలియచేసుకుంటూ నీ దగ్గరికి వచ్చి మేము తేలికపరుచుకుంటూ మా హృదయాలను మేము వెళ్ళడానికి మీరు సహాయం చేయమని, ఈ కొద్ది మాటలు తప్పులుంటే దయతో మన్నించి క్షమించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.